నా చిన్నప్పుడండి ఇటువంటి ఇలాగ ఆడుకోవాలంటే మినిమం ఒక 30 మంది 20 మంది ఉండేవాళ్ళమండి. ఇప్పుడు ఆడుకోవాలంటే ఇద్దరు ముగ్గురండి. ఊరు మొత్తమే జనాలు అనేవాళ్ళు ఉండట్లేదు అసలు. పిల్లలనేది పంపించేస్తున్నారు. పిల్లలనేది బయటికి పంపించేస్తున్నారండి. నిజం చెప్పాలంటే సంతోషాలు లేక కోల్పోతున్నారు పిల్లలు. ఏ హాస్టల్లో జాయిన్ చేయడం, ఏ వీటిల్లో జాయిన్ ఏమవుతుందంటే ఇలాగ ఆడుకునే స్వేచ్ఛ, స్వతంత్రం కూడా కోల్పోతున్నారు పిల్లలందరూను. ఎందుకంటే ఇది చెప్తున్నానంటే మనం ఊరులు వదిలేసి పట్టణాల్లోకి వెళ్ళిపోతున్నాం. అసలు స్వచ్ఛమైన గాలి, వాతావరణాన్ని అన్నిటిని వదిలేస్తున్నామండి. నిజం చెప్పాలి చిన్నపిల్లలు ఎవరు ఆడుకోవడానికి అసలు వదలట్లేదు. జీవితంలో ఇలా పిల్లల్ని ఆడుకునే స్వేచ్ఛనివ్వండి. ఎందుకంటే మన పల్లెల్లోనే ఇలాగ ఆడుకోగలం. పట్టణాల్లో అయితే ఆడుకునే స్వేచ్ఛ కానీ, స్వతంత్రాన్ని కానీ అన్నిటిని కోల్పోతామండి. ఇంట్లో మూడు మూడు గడుల్లో తప్ప బయటికి వెళ్ళడానికి కూడా అవకాశం లేదని చూస్తున్నారు కదా ఈ పిల్లలు ఎలా ఆడుతున్నారు ఏంటనేది. ఇటువంటిది అందరూ కూడాను ఆలోచించి పల్లెల్లోకి రావడానికి అందరూ కూడాను ఆహ్వానించండి. ఎందుకంటే పట్టణాల నుండి స్వచ్ఛమైన గాలులు కూడా పీల్చుకోలేమండి. ఎందుకంటే పొల్యూషన్ మొత్తం కాలుష్యం అయిపోయిందండి. వీళ్ళిద్దరూ చూడండి ఎంత చక్కగా ఎంత దీనికి ఆడుకుంటున్నారో. అసలు నిజంగా చెప్పాలంటే ఇటువంటి అనుభవాన్ని ఎవరు కూడాను అందరం కూడా పిల్లలకి అనేది ఇవ్వట్లేదండి. నేను పల్లెలో ఉంటూ అన్ని రకాలైన అనుబంధాలని ఆహ్వాదిస్తున్నాను కాబట్టి మీకు అందరూ చెప్తాను. మా పిల్లలు అనేది విలేజ్లోకి తీసుకొచ్చేసానండి. ఎందుకంటే నా యొక్క ఇటువంటి అనుభవాన్ని ఏకం కూడా కోల్పోయానండి. ఎందుకంటే గత 4 సంవత్సరాలు బయటలో ఉన్నాను కరోనాకు ముందు. కరోనా వచ్చిన తర్వాత నేననేది విలేజ్లోకి వచ్చేసాను. మా వాళ్ళు పట్టణాల్లోకి వెళ్దామనుకున్నా సరే నేను వెళ్ళట్లేదు. ఎందుకంటే కారణం ఏంటంటే పిల్లలకి సరైన ఆనందాన్ని అన్నిటిలో ఇవ్వలేకపోతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వివరాన్ని ప్రతి ఒక్కరు కూడాను పిల్లలకి ఎంతో కొంత స్వేచ్ఛనివ్వండి. 4 గోడల్లో కాకుండా ప్రతి ఒక్కరు కూడాను అలా తిరుగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఒక అవకాశాన్ని అనేది విలేజ్లో ఒక్క ఆదివారం పూట అయినా సరే మీరు ఎంత దూరంలో ఉన్నా సరే మీ యొక్క విలేజ్కి తీసుకొచ్చి పిల్లల్ని ఒక 10 మందిని కలిసేటట్లు ఉంటే మంచిది. ఈరోజు ఈ విలేజ్ మొత్తం మీద తిరిగినా సరే మా వీధి మొత్తం మీద తిరిగినా సరే వీళ్ళిద్దరే దొరుకుతున్నారు. కాకపోతే ఎక్కడ కూడాను మా ఊర్లో ఎవరు కూడా లేరు. అందరూ కూడాను ఏ ఉద్యోగం అని అదని ఇదని బయటికి పోతూ ఉన్నారండి. ఊర్లో చాలా రకాలైన సోర్సెస్లు ఉన్నాయండి. అవి కూడా ఉపయోగించుకొని ఊర్లో ఉంటూ పిల్లల్ని ఊర్లో చదివించండి. బయటికి అనేది పంపించి వాళ్ళు ఇబ్బంది పెట్టొద్దండి. ఇదే నా కోరిక అండి. చిన్నప్పుడు ఇలా దొలిగిళ్ళేవాడిని. ఇప్పుడు ఈ పిల్లలని దొలిగిళ్ళడం చూసి నాకు చాలా ఆనందం వేసిందండి. చూస్తున్నారు కదా ఈ బుడతలు ఇద్దరు కూడా ఎలాగున్నారు, ఎంత ఆనందంగా ఉన్నారనేది. ఈ ఆనందాన్ని అందరూ కూడాను ఆహ్వానించండి. మీ పిల్లలకి ఇవ్వండి. గంట గడి అయినా సరే ఇచ్చారంటే మీ యొక్క ఒక ఆదివారం పూటైనా ఇవ్వండి. రోజైనా సరే ఆనందాన్ని ఇవ్వండి. పిల్లలు చాలా బాగా ఆడుకుంటారండి. చూస్తున్నారు వాళ్ళ తాత ఏంచి ఆడుకోమని మరి ఇంకెంత కొడుతున్నాడండి.